హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైడ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మిల్ మేకర్తో వడ చేస్తున్నారండి అత్తయ్య గారు. చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఎప్పుడైనా ఏదైనా తినాలనుకుంటే కనుక మిల్ మేకర్ తోటి వడ చేసుకొని తింటామండి. చాలా టేస్టీగా వస్తుంది. మీరు స్కిప్ చేయకుండా నా వీడియో అయితే చూడండి. ఏది ఎలా చేసుకుంటున్నామో ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనేది అంతా కూడా వీడియో అప్లోడ్ చేశాను. అందుకంటే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి వస్తాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా వడలు అన్నాను కదండి, అవి ఎలా చేసుకోవాలో చెప్పాలి. అత్తయ్య గారు ఏంటి ఇప్పుడు ఈ నానపెట్టాను, వేడి నీళ్ళు తీసేసి నానపెట్టాను. ఇప్పుడు మిక్సీలో వేసుకుంటాం. వేడి నీళ్ళు తీసి గట్టిగా పిండేశారండి. పిండేసాను. ఇవి మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు కచ్చా పచ్చా కింద మిక్సీ ఆడుకోవాలా? మిక్సీ చేసేసుకొని ఇలాగ ఒక గిన్నెలో వేసుకోవాలండి. కచ్చాపచ్చ కింద చూసారు కదండి. ఇప్పుడు ఇందులోని శనగపిండి వేస్తున్నారా? శనగపిండి వేసుకుంటున్నారు. 2 స్పూన్లు వేసారు. 2 స్పూన్లు వేసి కొంచెం వేసారు. ఇప్పుడు మైదా ఇది కూడా అంతేనా? 2 స్పూన్లు 3 స్పూన్లు వేసారు. 2.5. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. బియ్యం పిండి కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వేసారు. కొంచెం కారం. కొంచెం పసుపు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. ఇదేంటిది? ఇది పచ్చనిపప్పు నానబెట్టారా? ఇప్పుడు ఇందులో నానబెట్టి కడిగి పక్కన పెట్టుకున్న పచ్చనిపప్పు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ కలిసేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. వాటర్ అవసరం లేదండి. మిల్ మేకర్లో ఉంటుంది కదా, అందువల్ల వాటర్ సరిపోద్ది. వాటర్ ఏమి వేసుకోకుండా ఇలా కలుపుకోవాలి బాగా. అంతే. ఇవి నానాలండి కాసేపు. ఈ పిండి అంతా కూడా దానికి పట్టాలంటే ఒక 10 నిమిషాలన్నా నానబెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకొని అప్పుడు వడలాగా ఒత్తుకుందాం. మూత పెట్టేసుకో. అయిందండి. డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకున్నాము. మూకుడు పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు మూత తీసేసి వడలాగా ఒత్తుకొని ఆయిల్ వేసుకుందాం. ఇలా వడలా కొట్టుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి. ఇంకంతే అండి. అన్ని వడలు కూడా అలాగే చేసుకోవాలి.
బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట. లోన ఉడికేంత వరకు కూడా బాగా అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా. ఇప్పుడు తీసుకోవాలండి. చూసారా, ఈ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేగిపోవాలి. అంతేనండి, వేడివేడి క్రిస్పీ మిల్ మేకర్ వడ రెడీ. ప్లేట్లోకి వేసుకున్నాం. మా పిల్లలు చూడండి, ఇప్పుడే వస్తున్నారు స్కూల్ నుంచి. చూసారా, హాయ్ చెప్పండి అమ్మా. హాయ్. నేహా మా చిన్న అబ్బాయి చూసారా, మిల్ మేకర్ అని తెలుసులే అని అంటున్నారు. మిల్ మేకర్ 65 అన్నాను కదా, ఇవి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఎవరైతే చూడలేదో వాళ్ళు నా వీడియోలో ఉంటుంది మిల్ మేకర్ 65 అనేది, చూడండి. మా చిన్న అబ్బాయికి అండి ఇవి, వాళ్ళు మా పెద్ద అబ్బాయికి. సో వీళ్ళకి ఇప్పుడు స్నాక్స్ అయితే వేసి ఇచ్చేస్తాను. ఇవి వాళ్ళు మిల్ మేకర్ 65 వాళ్ళతో ఈరోజు స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది.